కడప నగరంలోని 48వ డివిజన్ కృపా కాలనీలో న్యూ నేటివ్ కృపా మినిస్ట్రీస్ అధ్యక్షుడు పాస్టర్ పి మహేష్, సిస్టర్ శాంతమల కుమారుడు రవితేజ కీర్తనల వివాహ రిసెప్షన్ వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ వేడుకల్లో పట్టణ ప్రముఖులు, అధికారులు, దైవ సేవకులు భారీగా హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా ఆధ్యాత్మిక బోధన అందించిన డాక్టర్ మదన్ మోహన్ రావు మాట్లాడుతూ, ప్రేమానురాగాలు, పరస్పర గౌరవమే దాంపత్య జీవితానికి పునాదని, ఐక్యతతో విశ్వాసంతో జీవనం సాగిస్తే దేవుని ఆశీర్వాదాలు ఎప్పటికీ ఉండునని సందేశం అందించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ ఉప ముఖ్యమంత్రి ఎస్బి అంజాద్ బాషా, 48వ డివిజన్ ఇన్ఛార్జ్ బంగారు నాగయ్య యాదవ్, ఎస్ఈఎస్సీ సభ్యులు మాసీమా బాబు, నగరపాలక సంస్థ కమిషనర్ కె రాకేష్ చంద్ర, వైద్యులు ఎస్ఎం అబీద్, ఖాదర్ నునిసా బేగం, షేక్ ఆసియా తదితరులు హాజరయ్యారు. అలాగే మాజీ ఉప ముఖ్యమంత్రి ఎస్బి అంజద్ బాషా మాట్లాడుతూ, పాస్టర్ మహేష్ దైవ సేవతో పాటు సమాజ సేవలో కూడా నిలదొక్కున్న వ్యక్తి. ఆయన కుమారుడు వరకట్నం లేకుండా వివాహం చేసుకోవడం సమాజానికి ఆదర్శంగా నిలిచిందని అభినందించారు. ఈ సందర్భంగా అనేక మంది దైవ సేవకులు యేసుక్రీస్తు ఆశీర్వాదాల కోసం ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బుడగ జంగం నాయకులు డి శ్రీరాములు, ధూపం రాజు, స్థానిక నాయకులు కె శివ, కృష్ణారెడ్డి, కృష్ణరాజా, పాస్టర్లు పి శ్రీనివాసులు, బి థామస్, ఆనంద్, రవి, లాజర్, క్రిస్టఫర్, మహిళా నాయకురాలు ఎస్ విమల మరియు శ్రేయోభిలాషులు పెద్ద సంఖ్యలో హాజరై రవితేజ కీర్తనలను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు. దైవ సంకల్పమే ఈ అపురూప బంధం, రవితేజ కీర్తనల నిత్య ఐక్యత. ప్రభువా కీర్తన రవితేజను దీవించు, ఈ నూతన దంపతులను ఆశీర్వదించుమా. దైవ సంకల్పమే మీరు ఏకమై ప్రభువుకు సేవ చేయాలి, ఆత్మతో సత్యంతో ఆయన్ని స్తుతిస్తూ ప్రేమను వరంగా స్వీకరించాలి. రవితేజ నీవు ఆశీర్వాదంగా ఉండి కీర్తనను ఆనందంగా చూడుమా. దైవ సంకల్పమే ఈ అపురూప బంధం, రవితేజ కీర్తనల నిత్య ఐక్యత. కష్టాలు వచ్చినా కన్నీళ్ళు వచ్చినా మీ చేతులు దేవుని వైపు చాచాలి. ఒకరికొకరు భారంగా ఉండకుండా ప్రేమతో సేవ చేసుకుంటూ సాగాలి. మీ సాక్ష్యం ద్వారా ఆత్మలు రక్షింపబడి దేవుని రాజ్యమునకు మహిమ రావాలి. ప్రియమైనది మీ జీవితానికి నిత్యమైనది దైవ సంకల్పమే ఈ అపురూప బంధం, రవితేజ కీర్తనల నిత్య ఐక్యత. ఆశీర్వాదాల వర్షం కురిసే శుభ సమయం ఇది. రవితేజ కీర్తన జెండా
రవితేజ కీర్తన జంటగా సాగే ప్రయాణం దేవుని కృపలోనే వెలిగిపోయే నూతన జీవితం ఇది. విశ్వాసపు దీపాలు మీ చేతుల్లో వెలిగాయి, క్రీస్తు వెలుగులో మీ ఇల్లు నిలిచింది. ప్రేమకు మీరు ఒక చక్కని సాక్ష్యంగా నిలబడాలి లోకంలో ఒక ఆదర్శంగా. క్రీస్తు ప్రేమలో అల్లుకున్న బంధం ఇది. రవితేజ కీర్తన జంటగా సాగే ప్రయాణం దేవుని కృపలోనే వెలిగిపోయే నూతన జీవితం ఇది. కష్టాలెదురైనా కన్నీరు వచ్చినా ప్రార్థనే మీ ఆశ్రయం అవ్వాలి. దేవుడే మీ కోట, మీ కవచం, మీ ఇద్దరిని కాపాడే దైవ బలగం. క్రీస్తు ప్రేమలో అల్లుకున్న బంధం ఇది. రవితేజ కీర్తన జంటగా సాగే ప్రయాణం దేవుని కృపలోనే వెలిగిపోయే నూతన జీవితం ఇది. క్రీస్తుని మీ జీవితానికి రాజుగా ఉంచండి. ప్రతి క్షణం ఆయనే మీలో నివసించనివ్వండి. ఆయన దీవెనలు మీకు మెండుగా ఉండాలని రవితేజ కీర్తనకు మా హృదయపూర్వక శుభాకాంక్షలు. క్రీస్తు ప్రేమలో అల్లుకున్న బంధం ఇది. రవితేజ కీర్తన జంటగా సాగే ప్రయాణం దేవుని కృపలోనే వెలిగిపోయే నూతన జీవితం ఇది. నిరీక్షణ బంధం ప్రభువే కల్పించిన నిత్యం. రవితేజ కీర్తనల జీవితం దైవ నియమమాయనే మీకు నిరీక్షణ, ఆయనే బలం. ఈ ప్రయాణంలో ఎప్పటికీ జయమే. ఆయనే బలం, ఈ ప్రయాణంలో ఎప్పటికీ జయమే. లోకపు ఆశలు తృణప్రాయంగా చేసి పరలోకపు నిరీక్షణతో జీవించాలి మీ సంతోషం. నిత్యం క్రీస్తులో ఉండాలి, మీ ఆరాధన ఆయనకే సమర్పించాలి. రవితేజాని మాటలో ప్రేమ నింపి కీర్తనను ఆదరించి నడిపించుమా. నిరీక్షణ బంధం నిత్యమైనది, క్రీస్తు తిరిగి వచ్చు వరకు చిరదడిది. నిరీక్షణ బంధం ప్రభువే కల్పించిన నిత్యం. రవితేజ కీర్తన
కీర్తనల జీవితం దైవ నియమం ఆయనే మీకు నిరీక్షణ ఆయనే బలం ఈ ప్రయాణంలెప్పటికీ జయమే ఒకరిపై ఒకరు భారం వేయకుండా ప్రేమతో సేవ చేసుకుంటూ సాగాలి మీ దైవజనులు చేసిన ప్రార్థనలను ఆలకించి ఆశీర్వాదంతో మీ గృహాన్ని నింపుమా మీ కుటుంబాన్ని నూరేళ్ల వరకు కాచి నీతిలో విశ్వాసంలో వర్ధిల్లాలి నిరీక్షణ బంధం ప్రభువే కల్పించిన నిత్యం రవితేజ కీర్తనల జీవితం దైవ నియమం ఆయనే మీకు నిరీక్షణ ఆయనే బలం ఈ ప్రయాణంలో ఎప్పటికీ జయమే